చూపలేని చూపుల్లోన ఏదో గుట్టుంది చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. ఈ రోజు మా పటాస్ లో చికెన్ ఫ్రై బ్యాండ్ బజా భరత్. ఆ సెలబ్రిటీ ఎవరో తెలుసుకునే ముందు మరి ఈ సెలబ్రిటీని రోస్ట్ చేసే ఆ ముగ్గురు కమెడియన్స్ ని పిలిచేద్దాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఆటో రామ్ ప్రసాద్, గెట్ అప్ సీన్ along with విక్టరీ వెంకీ. నచ్చవే నైజాం పోనీ నువ్వే నా రాజకుమారి. ఆయన కెరియర్ తూనీగా అనే సినిమాతో స్టార్ట్ చేసి ఆ తర్వాత అంతకు ముందు ఆ తర్వాత అనే సినిమా రీసెంట్ గా రైట్ అనే సినిమాతో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న ఎంఎస్ రాజు గారి కొడుకు. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ సుమంత్ అశ్విన్. Something, there is something. Come on! Hey! అందరిలోనూ ఉంది something. అర్థం కాని ఏదో feeling. Low, దాగున్నా. అనగానే వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుమంత్. వెల్కమ్. సుమంత్ అశ్విన్ లో ఒక హిడెన్ టాలెంట్ ఉంది, మీ అందరికీ తెలియని టాలెంట్. ఈజ్ అ ఫెంటాస్టిక్ సింగర్. ఆల్రెడీ రోస్ట్ చేస్తున్నారు. సో ఫర్ us సుమంత్ ఒక చిన్న పాట ఫ్రమ్ ఎనీ ఆఫ్ యువర్ మూవీస్. మెల 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 మెరుపుల చెల్లా ఇలా నన్ను నిమిదాడింది నీ అందం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సుమంత్. యు కెన్ హ్యావ్ ప్లీజ్. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముక్కేసింది నీ అందం. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో ఎగిరి గంతేస్తాం? కింద చీమలుంటాయి. వావ్, ఫెంటాస్టిక్. ఇప్పుడు ఇదే ఒక మ్యానరిజం చేసి చెప్పాలి కాబట్టి అమ్మాయి అయితే మాత్రం నేను ఆలోచించేశాను. చంద్రముఖిని తలుచుకొని లక 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 లక. ఓకే, అమ్మాయిలకి లకలక, అబ్బాయిలకి రజనీకాంత్ స్టైల్ అనాలి. ఓకే కమాన్. ఎలాంటి సందర్భాల్లో ఎగిరి గంతేయాలనిపిస్తుంది? ఆన్సర్ నన్ను ఎవరు అడగక ముందు నాకు ముద్దిచ్చింది అనుకోనా ఎదిరి గంతులేస్తా. నీ కోరికని నేను ఈ రోజు నెరవేరుస్తాను. నీ లవర్ ఆగండి ముందు పూర్తిగా వినండి. నీ లవర్ విక్టరీ వెంకీ నీకు ఇప్పుడు ముద్దిస్తాడు. నువ్వు ఎగిరి వెంకీ నీకోసం సావాడా ఎగిరి గంతే. నెక్స్ట్ పటాస్ లో నాకు కప్ వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తాను. ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది నువ్వే. నెక్స్ట్ చుండ్రు దుల్పమని లేదురా, డ్ర అనాలి. వైన్ షాప్ లో అలా 1+1 ఆఫర్ ఇచ్చినప్పుడు, వైన్ షాప్ లలో 1+1 ఆఫర్. ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నా లవ్ స్టోరీ రాసుకొని పాస్ అయ్యి యూనివర్సిటీ టాపర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తా. అదే స్కూల్లో అదే కాలేజీలో నీకు ప్యూన్ ఉద్యోగం వస్తా. నెక్స్ట్ ఉమ్మా ఉమ్మా లక 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 లక. డాడీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడకుండా సైన్ పెట్టినప్పుడు. డాడీ అన్ని నా ఆస్తి పేపర్లు మీరు సైన్ పెడుతున్నాడు. డాడీ ఒక్క నిమిషం డాడీ, రిపోర్ట్ కార్డ్ వచ్చింది, టీచర్ తిడుతుంది. థాంక్యూ డాడీ.
చీకి మళ్ళీ చెప్పు మళ్ళీ ఆన్సర్. కాలేజ్కి వెళ్ళకుండా కండోనేషన్ పడనప్పుడు. ఓకే నెక్స్ట్. వెయిట్ లాస్ అయినప్పుడు. వెయిట్ లాస్ అయినప్పుడు అంటే నువ్వు జీవితంలో గెంతవా? ఈవిడికి ఎంతవు నువ్వు గెంతవు. థ్యాంక్ యూ. నెక్స్ట్. జాతక దోషంలో పెళ్లికి ముందు ఫస్ట్ నైట్ అంటే సుమంత్ అశ్విన్ గారు, ఇలాంటి ఆన్సర్స్ పైన మీ కమెంట్స్ ఏంటండి? బాగున్నాయండి. నెక్స్ట్. లక 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 లక. కొబ్బరి బండ మన గ్రాండ్ మా పోతూ పోతూ ఆస్తి మొత్తం మన మీద రాసినప్పుడు ఆడాళ్ళు మహాముదురులు చుంబ చుంబ చుమ్మా కాదు. ఆన్సర్ చూడాలి. మై తీసుకొని నన్ను చూసి ఒక 40 డిగ్రీస్ తిరిగింది. చుమ్మా నన్ను ఉమ్మా. లక లక లక. చెప్పమ్మా. చెప్పండి. ఇష్టం లేని మ్యారేజ్ పెళ్లి మందం చేసుకున్నప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చి ఆపండి అన్నప్పుడు ఆపండి ఆపండి. భోజనాలు ఎక్కడో చెప్పండి. పటాస్లో ఒక ట్రెడిషన్ ఉంది. నాది రాములమ్మ స్టెప్ ఒకటి, అండ్ మైకిల్ జాక్సన్ స్టెప్ ఒకటి. ఇక్కడ వచ్చిన సెలబ్రిటీస్ అందరూ ఆ స్టెప్ వేస్తారనమాట. సో మా కోసం ఒక్కసారి ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ అశ్విన్, నీకు ఎలాంటి సందర్భాల్లో ఎగిరి గంతేయాలనిపిస్తుంది? ఆన్సర్. 24 సినిమాలో వాచ్ దొరికినప్పుడు. సూపర్. గెటప్ సీను. ఆ వాచ్ నాదైనప్పుడు. విక్టరీ వెంకీ. ఆ వాచ్ నేను కొట్టేసినప్పుడు. ఆ వాచ్ పనిచేయలేనప్పుడు. Now let me call upon stage Victory Venky. సుమంత్ అశ్విన్ గారిని చాలా మంది సుమంత్ అని పిలుస్తారు, కొంతమంది అశ్విన్ అని పిలుస్తారు. సో ఆ పేరు చేపట్టి పాపం ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు. ఒక రోజు ఒక షాపింగ్ వెళ్తుంటే ఒక లేడీ కనబడింది, వాళ్ళ బామ్మతో బయటికి వెళ్తుంది అనమాట. వెళ్తే చూసుగా ఏంటే అక్కడ చూడమ్మా ఒక నాకు ఇప్పుడు అట్లాంటి అంత వయసు అయిపోయింది. ముసల్దాని అందుకు కాదే, అక్కడ సుమంత్ గారు ఉన్నారు. ఏ సుమంత్? హీరో సుమంత్. బాబు సుమంత్ బాగున్నావా? మామయ్య నాగార్జున బాగున్నాడా? అది కాదే సుమంత్ అశ్విన్ గారు, సుమంత్ అశ్విన్ గారు అంటే రాజుగారు అబ్బాయి. రాజుగారు అబ్బాయి నాకు తెలియదా? ప్రభాస్ హైట్ ఉంటాడు, ఈ అబ్బాయి కూడా హైట్ ఉన్నాడు, కానీ ఆయన కాదే ఎంఎస్ గారు అబ్బాయి. ఆ ముక్క ముందే పచ్చగా ఏం నాయన ఈ మధ్య విలన్ క్యారెక్టర్లు ఎత్తన్నమాట. కమిడియన్ ఎంఎస్ గారు కాదు, ఎంఎస్ రాజు గారు అబ్బాయి. ఎంఎస్ రాజు గారు అబ్బాయి. బాబు బాగున్నావా? కళ్ళు కనబడక అన్నాను బాబు, నిజంగా ఎంత బాగున్నాడో. ఆయన చూస్తుంటే పోయిన మీ తాతగారు గుర్తొస్తున్నారే. సుమంత్ నాలో చూడగానే నాలో చెక్కిలిగింత మొదలైంది. చెక్కిలిగింత సుమంత్ ఒప్పుకుంటే మేమిద్దరం లవర్స్ అయిపోతాం. ఏంటి లవర్సా? అంతేకాదే తూనీగా పాట పాడుకుంటూ రైట్ అంటూ ఎక్కడికో వెళ్ళిపోవాలని ఉంది. ఎక్కడికో వెళ్ళిపోతావా బామ్మ? తాతలే చచ్చిపోయాడు. ఏం లేదే, మన శ్రీముఖి ఉంది కదా, శ్రీముఖిని చూసి కాళ్ళు జారి బావిలో పడి చచ్చిపోయాడు. శ్రీముఖి అందంగా ఉంటుంది అంటే అప్పుడు శ్రీముఖికి మేకప్ లేదు. సుమంత్ గారికి ఏంటంటే భోజన ప్రియుడు. సో ఫస్ట్ దిల్ రాజ్ గారు వచ్చేసి సార్ గారికి కథ చెప్తున్నారు, కేరింత కథ చెప్తున్నారు. సుమంత్ సార్ దిల్ రాజ్ గారు, మీకు హీరో, మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సార్. సూపర్ సార్, సినిమా నాకు ఓకే. ఎందుకు ఓకే అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా మందు సీన్స్ ఉంటాయి, అందులో మంచి చికెన్ పీసులు ఉంటాయి సార్. కాదు ఇంకా ఉంది సుమంత్. అండ్ నెక్స్ట్ ముగ్గురు హీరోయిన్ సార్.
సినిమా ఓకే సార్. అదేంటి సినిమా ఓకే అంటే ముగ్గురు హీరోయిన్స్ కదా సార్, ముగ్గురుతో మంచిగా KFC చికెన్ వెళ్ళి తినొచ్చాయి సార్. ఇప్పుడు అలా కాదు, ఇది ఇంకా ఉంది. ఇది కాలేజ్ లో నడుస్తుంది సార్. సినిమా డబ్బులు ఓకే. డబ్బులు కాలేజ్ అంటే కాలేజ్ లో క్యాంటీన్ ఉంటుంది కదా సార్, అప్పు పెట్టి మరి కూడా తినొచ్చు. అది కాదయ్యా, ఇది స్టూడెంట్ మొత్తం చెప్పారు సార్. నేను మీ సినిమా చేస్తున్నాను, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు, నీకు కథ మీద మంచి పట్టు ఉంది. పట్టు కాదు సార్, మరి దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో ఫుడ్ బాగుంటుందని బయట కాదు. అమీర్ ఖాన్ అంటే సార్కి చాలా ఇష్టం. సో అమీర్ ఖాన్ గారి సినిమాలు అన్ని చూస్తూ ఫాలో అవుతుంటారు. పీకే సినిమా నేను ఇక్కడ ఎందుకు రీమేక్ చేయొద్దు? వెంట డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను పీకే సినిమాని రీమేక్ చేద్దాం అనుకుంటున్నాను. పీకే సినిమా టైటిల్ ఏం పెడదాం నాన్న? గోకే. గోకే కదేంటంటే డాడీ మొత్తం రీమేక్ చెప్పు నాన్న. ఫస్ట్ మేఘాలు ఇలా తెరుచుకుంటాయి డాడీ, వెహికల్ వస్తుంది, ఫ్లయింగ్ సాసర్ కాదు డాడీ, ఆటో. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? ఏం లేదు డాడీ, ఒకడు వచ్చి నా మెడలో టార్చ్ లైట్ లాక్కొని ఒక వెహికల్ లో పరిగెత్తుతాడు. ట్రైన్ కదా? కాదు డాడీ, ఏరోప్లేన్. అలా ఫ్లైట్ లో వెళ్తుంటే నేను వాడిని ఇలా పెట్టి లాగేసరికి ఆ ఫోన్ లో మెమరీ కార్డ్ వస్తుంది డాడీ. అక్కడ అమీర్ ఖాన్ టేప్ రికార్డర్, నేను మెమరీ కార్డు. మెమరీ కార్డ్ అంతా చిన్నది, చిన్న మెమరీ కార్డ్ కాదు నాన్న, మరి 32 GB నాన్న. కొద్ది దూరం వెళ్ళాక అక్కడ డాన్సింగ్ చేస్తూ ఒక వెహికల్ ఉంటుంది. ఎస్, డాన్సింగ్ కార్ కాదు నాన్న, రోడ్. ఆ తర్వాత ఆకలి అవుతుంది, ఒక అద్భుతమైన వ్యక్తి ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో ఎవరికి చూపించినా టన్నులకు టన్నులు, కిలోలకు కిలోలు బిర్యానీ పెడుతూనే ఉన్నారు. ఎవరు నాన్న అది? చాలా ప్రముఖ వ్యక్తి నాన్న. గాంధీజీ గారా? కాదు. నాదా? కాదు నాన్న, మరి ఇంకెవరిది? సన్నీ లియోన్ది. ఆ తర్వాత ఫస్ట్ ఇంటర్వెల్ తర్వాత చికెన్ బిర్యానీ తింటాను, తర్వాత మటన్ బిర్యానీ తింటాను, తర్వాత ఫిష్ బిర్యానీ తింటాను, ఆ తర్వాత సినిమా ఎండుదా అన్న. పోస్టర్ లో బట్టలు వేసుకుంటారు కదా. గోకేలో అశ్విన్ గారు బట్టలతో ఉంటాడా లేకపోతే మెమరీ కార్డ్ పట్టుకొని ఉంటాడా ఇట్లా? సో రైట్ సినిమా తీస్తారు. ఆ రైట్ అనేది సార్కు ఊత పదం అయిపోయింది అనమాట. అయితే ఒక రోజు పెళ్లి చూపులకు వెళ్తున్నారు, మొబైల్ చూసుకుంటూ రైట్ వెనక కారు కూర్చున్నా, డ్రైవర్ వెళ్తున్నాడు, రైట్ సార్ ఇంకొంచెం రైట్ తీసుకుంటే కొండ మించి కిందకి పడిపోతాం సార్. అదేంట్రా ఇక్కడ తీసుకొచ్చారా? పెళ్లి చూపులు వేసుకుంటా. మీరే కదా సార్ రైట్ అంటే మొత్తం రైట్లు తిప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చాను సార్. సుమంత్ అశ్విన్ గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ వాస్ ఫనీ. రైట్ మరి ఇప్పుడు జోడీగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీన్ అలాంగ్ విత్ డాక్టర్ రామ్ ప్రసాద్. సుమంత్ అశ్విన్ గారు MS రాజు గారు అబ్బాయి గారు కాకుండా ఒక ఫ్రెష్ ఫేస్ లాగా వచ్చారు. ఎలా ట్రీట్ చేస్తున్నారు? లొకేషన్ ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను డైరెక్టర్ ని, కెమెరామెన్ అన్ని నేనే. సిచ్యువేషన్ బట్టి మారుతుంటారు క్యారెక్టర్లు. ఇప్పుడు సుమంత్ అశ్విన్ గారు. yes ready సెట్ చేయండి. ఓకే జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ? కొంచెం రమ్మను. ఓకే సూపర్. ఓకే టైం ఎంత అయింది? మీది వాచ్ లేదా? టైం రావద్దు. మీ పేరు? పేరు సార్. డైరెక్టర్. ఒక్క నిమిషం డాడీ. డైరెక్ట్ లొకేషన్ అడుగుతున్నాడు, పరిస్థితి ఏంటి? రెడీ సార్. హీరోదేనా? హీరో సార్. రెడీ. ఓకే కాస్ట్యూమ్ ఇదేనా? ఇదే సార్. కాస్ట్యూమర్ వేరే కాస్ట్యూమ్ తీసుకురానికి. బాగా ఉంది కదా సార్? నీకు బాగున్నాడు కదా, ఆడియన్స్ బాగుండాలి అక్కడ. కొత్తలో ఉండు, ఫ్రెష్ గా వచ్చి ఫ్రెష్ బేస్ లో ఉండు, అర్థమైందా? సెంటర్ ఫ్యాషన్ సార్. అదే ఆ దూరం నుంచి పరిగెట్టి వస్తావు, పరిగెట్టి అమ్మాయి గురించి లోపల చేయాలి. చెయ్యి ఒకసారి చెయ్యి. కొంచెం నెమ్మది చెప్పొచ్చు కదా సార్? చెయ్యవయ్యా తొందరగా. ఫ్రెష్ ఫేస్ కదా. చెయ్యి. రెడీ యాక్షన్. సార్ ఏం చెప్పారు? పరిగెట్టుకు వచ్చి ప్రపోజ్ చేయాలి. యాక్షన్. ఐ లవ్ యూ. కప్పు మీద కంగ్రాచులేషన్స్. ఇవే రన్నింగ్ పోటీలా? అంటే ఫ్రెష్ ఫేస్ కదా సార్. సరే బ్రేక్ లంచ్ ఏం తింటారు? నేను ఆర్డర్ ఇచ్చాను సార్. మనకు సమ్ స్పెషల్ చికెన్ బిర్యానీ, మటన్ అవన్నీ వస్తున్నాయి నాకు. అవి నాకు వస్తాయి, నువ్వేం తింటావు? ఏదో తింటాను సార్, పర్లేదు ఏదో పెట్టి పెరుగన్నం పెట్టండి. రెడీ షార్ట్ రెడీగా? షార్ట్ వేసుకొచ్చిమంటారా? ఆతది కదా, కొత్త తీసుకొస్తావా? రైట్ ప్యాకప్ అయిపోయింది. సో ఇది ఒక ఫ్రెష్ ఫేస్. సుమంత్ అశ్విన్ గారు తెలియకుండా ఉన్న వ్యక్తి.
ఇప్పుడు తెలిసింది ఈయన నెక్స్ట్ డే. హలో చెప్పండి, నిన్న వచ్చిన వ్యక్తి ఎంఎస్ రాదు అబ్బాయి. చాలా ఎక్కువ చేస్తాను నన్ను. సార్ నమస్తే సార్. ఇప్పుడు సీన్ ఏంటి సార్ ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటి? సీను మేము కూర్చోండి సార్ అంతే. అమ్మాయి మీ దగ్గర పరిగెట్టుకుంటూ వస్తా సార్, ప్రపోజ్ చేస్తా సార్. నేను కూర్చుంటే అమ్మాయి దగ్గరకు వస్తుందా? అవును సార్. సూపర్ సూపర్ సార్. మధ్యాహ్నం బ్రేక్ ఏం చెప్దాం? బ్రేక్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఎనీథింగ్ సార్. అయ్యో నువ్వు పెరిగిన తింటావా? అంతే కదా సార్. డైరెక్టర్ వచ్చి కొత్త స్టోరీ చెప్తున్నాడు, ఎలా ఉంటది అన్నిటికి ఆయన వేరే వాళ్ళు పెట్టని చెప్తున్నాడు. రెడీ సార్. ఓపెన్ చేస్తే ఎందుకు ఎవరు నువ్వు ఏం చెప్పు? డైరెక్టర్ సార్, కాబోయే డైరెక్టర్. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నా? స్టోరీ చెప్దాం అనుకున్నాను సార్. యు మీన్ కదా? ఎస్. అమ్మ పిల్లలు రండి, కథ చెప్తారు, పడుకుందరు. అంటే లాస్ట్ టైం మీద డైరెక్టర్ వచ్చినప్పుడు అలాగే మా పిల్లలు పడుకున్నారు అందుకనే. ఇప్పుడు ఓపెన్ చేస్తే విలన్ కారులో నుంచి దెక్క ముందే చేయి పెట్టి అని గుర్తాడు సార్. డోర్ మొత్తం లత్త 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 లోపలికి వెళ్ళిపోతుంది సార్ చేత్తో. ఎస్ సార్. అయ్యి బాబోయ్ ఎందుకే అంత రిస్క్? ఆ ఒక్క షాట్ కి వేరే వాళ్ళు డూప్ పెట్టు, చేయి గుద్దేది కదా. చెయ్యే కదా సార్, పెట్టచ్చు సార్. డూప్ పెట్ట. అదే సార్, చెయ్య కదా, పెట్టచ్చు, డూపులు పెట్టచ్చు కదా. తర్వాత ఆ పక్క నుంచి డోర్ వచ్చేస్తుంటే ఆ పక్క వెళ్ళి కాలుతో అంత అంటారు సార్. అంతే ఏమైంది? డోర్ ఇరిగి 3 చక్కలు కాలుతుంది అంతే సార్. అయ్యే మరి రిస్క్ షాట్ అయ్యేది. దీనికి కాలు కదా, డూబులు పెట్టేద్దాం. పెట్టేది సార్, పెట్టేద్దాం సార్. డూబులు పెట్టేద్దాం. అండ్ విలన్ బయటకు వచ్చి కరెక్ట్ గా మీ మొక్క మీద గుర్తా సార్. నా మొహం మీద? అవును సార్. మొహం? అవును సార్. కొంచెం ఇబ్బంది అవుతుంది, డూబులు పెట్టేద్దాం అక్కడ. ఓకే సార్. ఎక్కడికి వెళ్తున్నా? ఈ కథ ఆ డూబు చెప్పచ్చు. అంటే హీరో అర్థం చేస్తా మరి అన్ని ఆయనే చేస్తాను, మీరేం చేస్తారు సార్? ఏమో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా. మీ సినిమా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? వచ్చి అడుగుతున్నా స్టేజ్ మీద. సార్ ఆ గ్లాస్ మీద తుడుచుకుంటాం, విడిపోరండి. మన స్టేజ్ మీద సుమన్ దర్శన్ గారు ఉన్నారు. సినిమా సక్సెస్ గురించి సుమన్ దర్శన్ గారు చెప్పండి. మీ సినిమా చాలా హిట్ అయింది. సో ఈ సక్సెస్ మా ఆడియన్స్ తో అందరితో ఒకసారి పాలు పంచుకోండి సార్. చాలా హ్యాపీగా ఉంది. ఏ సార్ చూపించండి హ్యాపీ. నేను ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో చేసినప్పుడు లంచ్ బ్రేక్ లో చాలా మంచి ఐటమ్స్ పెట్టేవారు. ఆ తిన్న తర్వాత ఎంత హ్యాపీగా చేసేవాడిని అంటే చాలా హ్యాపీగా చేసేవాడిని. చికెన్ చాలా బాగుండేది అక్కడ. సినిమా సక్సెస్ గురించి చెప్పండి సార్. బ్రేక్ఫాస్ట్ ఫుడ్ కోసం. ఈ సినిమాలో 4 సీన్లు ఉంటాయండి. ఆ మెయిన్ సీన్లు ఏంటంటే నేను హీరోయిన్ ఒక KFC రెస్టారెంట్ లో కూర్చొని KFC తింటా ఉంటాం. అప్పుడు ఇద్దరం ప్రపోజ్ చేసుకుంటాం. ఆ సీన్ లో చాలా బాగుంటుంది అక్కడ. సో సక్సెస్ మీట్ అయిపోయిన వెంటనే పార్క్ హైత్ లో మా క్రూ అందరికి మంచి మంచి భోజనాలు, అన్ని రకాల ఫుడ్ పెట్టబోతున్నాం. మన పార్క్ అయితే భోజనాలు కాదు సార్, మన సినిమా సక్సెస్ అయింది. దాని తర్వాత ఆనందం మీరు చెప్పాలి సార్. KFC బాగుంది, పార్క్ అయితే భోజనం, శ్రీముఖి మేకప్, అవన్నీ మనకి ఎందుకు చెప్పండి. నాకు ఒక సినిమాలో ప్రొడక్షన్ బాగుంటే సక్సెస్, ఫుడ్ బాగోకపోతే ఎవడు సరిగ్గా పనిచేయడు. ఫుడ్ బాగుంటేనే కడుపు తిని హ్యాపీగా పనిచేస్తాడు. సక్సెస్ దానంతరం ఏదో వస్తుంది. మా డాడీ నేర్పించారు ఇది నాకు. సుమన్ దర్శన్ గారు ఒక సినిమా చేసిన తర్వాత ఒక న్యూస్ ఛానల్ వెళ్ళి కూర్చున్నారు. ఆ సినిమా గురించి మాట్లాడడానికి కలర్స్ ఎలా ఉంటుంది. సో నేను లైవ్ షోలో కూర్చున్నాను, సుమన్ దర్శన్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. సో కాలర్స్ ఎలా వస్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను చూద్దాం. ఈ బైక్ స్టార్ట్ చేసాడా, ఫోన్ చేస్తున్నాడా? ఆ ఫోన్ రింగ్ లా చెప్పు. సుమన్ దర్శన్ మాట్లాడుతున్నా. హలో హలో అశ్విని గారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, వర్షం ఎలా పడుతుంది? హలో హలో నేను సుమన్ దర్శన్ మాట్లాడుతున్నా. నేను సుమన్ దర్శన్ ఎంఎస్ కొడుకుని. పనిచేస్తుంది కదా మన ఫోన్, పనిచేయదంటాడు నువ్వు. సినిమాలో ఏ సీన్ నచ్చింది మీకు? హలో నేను. ఏమండి హలో, నేను ఒక మాట స్ట్రైట్ గా అడుగుతాను మిమ్మల్ని. స్ట్రైట్ గా అడగండి. అశ్విని గారు చెప్పండి. ఏంటండి ఆ పర్ఫార్మెన్స్ ఏంటి? సార్ నేనండి అశ్విన్ బౌలర్ మాడుతున్నా. సార్ నేనండి అశ్విన్ బౌలర్ మాడుతున్నా. ఇంకో కాల్ వచ్చింది ఇప్పుడు. ఇంకో కాల్ రా. హలో. ఏయ్
చెప్పు అశ్వ ఎవరెవరు నిన్న వస్తానన్నా రాలేదు. వస్తానులే, అడ్రస్ చెప్పు, నాకు వాట్సాప్ చేసి అందుకే రావడం మర్చిపోయాను. ఎవరు మాట్లాడేది? నువ్వెవరు మాట్లాడేది? సుమంతేనా? సుమంత్. నువ్వెవరు? ఏ సుమంత్? అదే మన కేరింత సినిమా హీరో సుమంత్. అమ్మో, నేను ఆ సుమంత్ ఫోన్ చేసి మీకు ఫోన్ చేస్తాను. సారీ బాయ్. ఎంతకి? నేను ఎవరు? సస్పెన్స్. అర్జెంట్ ఫోన్ లైన్ కలపండి. హలో సస్పెన్స్. హలో సస్పెన్స్ నేను. హలో ఎందుకు ఎవరు నువ్వు? నేను. అది ఎవరు చెప్పు. సీక్రెట్. ఆయన యుఎస్ లో ఉండి చాలా రోజులు యుఎస్ లో ఉండి వచ్చారు. దిగడం అమ్మా ఈ రోజు కుమ్మేయాలు ఇంటికి వెళ్తున్నారు, ఇంట్లో ఫుల్ వండేస్తారని చెప్పి అనుకున్నారు. కరెక్ట్ ఇంటికి వచ్చారు. సుమంత్ అశ్విన్, ఎంఎస్ రాజు క్యారెక్టర్. నేను రెడీ. డాడీ కిచెన్ రూమ్ ఎక్కడ ఉంది? నానా ఎందుకు నాన్న, అమ్మ వండుతుంది, కంగారు పడదు. కరెక్ట్ టైంకి వచ్చానన్నా. ఏనా మన భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి ఇంటిలో పది అందరూ ఉపవాసం చేస్తున్నానన్నా. నువ్వు కూడా ఉపవాసం చేయి. ఇంటి పది అందరు? నువ్వు చేయనన్న ఉపవాసం. మంచి నువ్వు కూడా తాగకూడదు. మంచి ప్రామిస్. నువ్వు హీరో అవ్వాలన్నా. నేను హీరో అన్నాడు. ఉంటాడు ఉపవాసం. ఓకేనా? ఓకేనా? ఉపవాసం చేయి. ఈ లోపు మేము భోజనం చేసి వస్తాం. మమ్మీ ఎప్పుడొచ్చా? ఎంత భక్తి చూడండి, దేవుడికి అప్పుడే మొక్కేస్తున్నాడు మా కొడుకు. నా తండ్రి నాన్న దేవుడిని బాగా మొక్కుకోమ్మ. ఏంటన్నది? ఇది ఫింగర్. దీన్ని ఏమంటారు? రెండో ఫింగర్. ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ తో పాటు ది బెస్ట్ మేనరిజం చేసిన ఇద్దరిని స్టేజ్ మీదకి పిలిచేస్తున్నాను. సరిత అండ్ తేజ. ఎస్, ఓవరాల్ గా సుమంత్ అశ్విన్ ఎలా అనిపించింది బీయింగ్ ఆన్ పటాస్? బాగా ఎంజాయ్ చేసాను, బాగా నవ్వుకున్నాను. చాలా నవ్వుకున్నాను. చాలా బాగా చేశారు. ఈయన ప్రాక్టీస్ చేయకుండా ఇంప్రూవైజ్ చేశారు. అది నాకు చాలా బాగా. The worst part is they don't practice. The best part is they don't practice. Anyways, this is it for today. మీరు మాత్రం చూస్తూనే ఉండండి ప్రతిరోజు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. బై.